డాక్టర్ కేఎల్ఎన్ ప్రసాద్. ఈరోజు మనం ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం చాలా శుభ సందర్భము. దేశం పురోగతి కావడానికి పల్లెలు ఎంతో ముఖ్యమైనవి. అందులో ఈ సర్పంచ్ ఎన్నికలు అనేటివి చాలా ముఖ్యమైనవి. పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈ శుభ సందర్భంలో, ఈ ఎన్నికలు వచ్చిన సందర్భంలో మంచి నాయకుడిని ఎన్నుకునే సందర్భం ఇది. మన ఓటే మన ప్రధాన హక్కు. మన నాయకుని ఎంచుకునే క్రమంలో మద్యానికి కానీ డబ్బుకు కానీ లొంగినాం అనుకోండి, మనం మంచి నాయకుని ఎన్నుకోలేకపోతే అభివృద్ధి అనేది అక్కడే కుంటిపడిపోతుంది. ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందో దేశం వెనకబడిపోతుంది, ఆ గ్రామం కూడా వెనకపోతుంది. గ్రామం బాగుపడాలంటే మంచి లక్షణాలున్న నాయకుని ఎన్నుకోవడంలోనే మొదటి మెట్టు. అక్కడే మనము సగం విజయం గెలిచినట్టు అవుతుంది. ఎప్పుడైతే మంచి నాయకుడు గెలిచిన అనుకోండి, వానికి ఏకగ్రీవం చేసినా పర్వాలేదు, లేని గెలిచిన తర్వాత కూడా మంచిగా డెవలప్మెంట్ చేసే అవకాశం చాలా ఉంటుంది. ఒక ఊర్లో గ్రంథాలయం కానీ, యువతకు ప్రోత్సాహం కానీ, రోడ్లు కానీ, మంచినీటి సరఫరా కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇవన్నీ కావాలంటే ఒక ఆలోచన, దృక్పథము, మంచి ఆచరణ చేసే అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉన్న వ్యక్తిని మీరు చూసి ఎన్నుకోవడం మీరు చేయాల్సిన పని. సో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు ఓటు వేసి మంచి నాయకుడిని గెలుచుకునే క్రమంలో మీరు తప్పకుండా చేసుకోవాలి.